థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ బడి. ఇల్లు రిజిస్ట్రేషన్ అనేది సైన్ చేయడానికి పోతున్నా. ఇంకొక 1 hourలో సైన్ చేసిన తర్వాత ఆ ఇంటికి మనకు ఎటువంటి సంబంధం లేదు. బ్యాక్ ఇన్ 2022లో జూన్లో తీసుకున్నాం ఆ ఇల్లు. ఎగ్జాక్ట్లీ 3 years 5 months అవుతుంది. ఇల్లు కొనుక్కునేటప్పుడు క్లోజింగ్ పోయినాం కదా, అప్పుడు నాకు ఒక్కడే ఉండే కొడుకు అభియాన్ గాడు. వాడిని ప్రీ స్కూల్లో డ్రాప్ చేసి నేను సంస్కృతి ఇద్దరం పోయి క్లోజ్ చేసి ఆ కీస్ తీసుకొని ఐ స్టిల్ రిమెంబర్ ఐ వోర్ బ్లాక్ చెక్ షర్ట్, షీ వోర్ సమ్ కైండ్ ఆఫ్ అ రెడ్ డ్రెస్ అండ్ వీ ఫెల్ట్ సో మచ్ ఎమోషనల్ కీస్ తీసుకోగానే. పొద్దున్న నుంచి అదే గుర్తొస్తుంది ఆ సీన్ నాకు. యూనో ఇట్స్ గుడ్ వీ మూవింగ్, యూనో వీఆర్ నాట్ స్టాపింగ్ ఎనీవేర్. అమెరికాలో ఒక ఇల్లు ట్రాన్సాక్షన్ అనేది ఎలా అవుతుంది అనే ప్రతి ఒక్క డీటెయిల్ ఇవన్నీ ట్రై చేస్తా. సో లెట్స్ బిగిన్ ద షో. You don't need a car, buddy. You already have a car. Come. ఇది కొత్త రెంటల్ కార్ తీసుకున్నాం. అంటే మన కార్ ఒకళ్ళు గుద్దినారని చెప్పినాను కదా, క్లెయిమ్ చేస్తే ప్రోగ్రెసివ్ వాళ్ళు రీచ్ అవుట్ అయినారు. మీకు ఒక బాడీ వర్క్ షాప్ ఇస్తాము, అక్కడ పోయి మీ కార్ డ్రాప్ చేస్తే అదే సేమ్ డే నీకు ఒక రెంటల్ కార్ ఇస్తాను. మమ్మీ వచ్చిన అది పెడుతుంది, కనెక్షన్ కావాలంట. సో రెంటల్ కార్ ఒకటి ఇచ్చినారు, వాళ్ళే ఇచ్చినారు. మన కార్ యాజ్ వి స్పీక్ బాడీ షాప్లో ఉంది. ఒక 3-4 రోజుల్లో రెడీ అయిపోతుంది. అప్పటి వరకు రెంటల్ కార్ మనకి. You feeling any kind of anxiety? No. It's all good? Yeah. Good. రిలీఫ్ కి టెన్షన్ కి మధ్యలో పాయింట్ లో ఉన్నాను నేను. అప్పుడు కూడా అట్లనే టెన్షన్ పడ్డాం కదా, తీసుకునేటప్పుడు కూడా అవుతుందా కదా లాస్ట్ మూమెంట్ వరకు, కీస్ చేతికి వచ్చేంత వరకు. ఇట్స్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. ఇప్పుడా నా ఐడీస్ ఎక్స్పైర్ అయిపోయినాయి కదా, ద ఓన్లీ ఐడి ఐ హ్యావ్ ఈస్ పాస్పోర్ట్. ఓకే, సో ఆ టైటిల్ కంపెనీ వాళ్ళు ఫస్టే మనకి బ్యాంక్ డీటెయిల్స్ పంపించమని చెప్పినారు. మీకు ఒకవేళ ఇల్లు అమ్మిన తర్వాత ఆ ప్రొసీడ్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా పంపించాలని అడిగితే నేను ఆ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్లో పోయి అప్లోడ్ చేస్తుంటే వాళ్ళు ఏదో స్టేట్ ఐడి కానీ డ్రైవర్స్ లైసెన్స్ కానీ అడుగుతున్నారు. నేను వీళ్ళకి మెసేజ్ చేసినాను, నువ్వైతే పాస్పోర్ట్ తీసుకొని రా అని చెప్పినారు. సో అది ఉంటుంది కదా లోపల ఆ గ్లిచ్. I just hope everything goes well, man. So everybody's emotion is invested in it, you know. The other party also, వాళ్ళు కూడా I just hope everything goes well అదని అనుకుంటారు కదా. Where do you think you're going, buddy? You're selling the house. Yeah. Ready? Ready. Yeah. Ready. They're ready. All right. The Gillies team Unico title 101. Hey, how are you doing? Good to see you. I'm Joe. I'll be doing your settlement today. Joe? Yep. Good to meet you, man. Meet you. I think you're both signing because you're both on title. Oh yeah? Yep. That's perfect. That's what I said. Yeah. వాళ్ళు టైటిల్లో సంస్కృతి లేదని చెప్పినారు. లేదు దాన్ని ఎక్కించినా నేను ఒకవేళ వస్తే దానికి ఇల్లు రావాలని చెప్పేసి నేను రాసినానే అంత చెప్పినా కదా నేను. బేసిక్ డీటెయిల్స్ ఎవరు తీసుకుంటున్నారు ఏంటిది అనేది ఉంది, ఎంత సేల్ అవుతుంది, మనకి ఎంత వస్తుంది ఏంటిదని చెప్పేసి. అబ్బో 2 seller చాలా తక్కువ అయిపోయింది మనం అనుకున్న దానికన్నా. ఆల్మోస్ట్ 5,000 తక్కువ వచ్చింది విత్ వెరీ లో సౌండ్. So beautiful Jade, I know she closed my house. I have so much love for her, you know. Thank you. Thank you, Jade. Thank you so much. Thank you so much. And he's Joe. He helped me out. Thank you so much, Joe. Thank you so much. Okay. Don't forget to give me a call. Thank you. ఇండియాకి రండి, హిమాచల్ తీసుకోవద్దా, మనాలి క్రీమ్ తాగిపిస్తా అని చెప్పిన ఎక్సైట్ అయిపోయారు కొడుకులు. వెరీ హ్యాపీ. థింగ్ ఏంటంటే మనం అనుకున్నట్టు జరిగింది అనుకోండి, అందరూ మనకి హెల్ప్ చేసినట్టే ఫీలింగ్ వస్తుంది. లేదనుకోండి ఎక్కడనో ఏదో దెబ్బేసినారా అని, లేకపోతే ఎక్కడో ఎవరో దెబ్బేసినారనే ఫీలింగే వస్తుంది. నాకంతా మంచిగానే జరిగింది కాబట్టి దే హెల్ప్ మీ అలాట్ అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో ఇట్స్ గుడ్. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్నాడు. ఇట్లా అందరికీ చెప్తావులే అనుకున్నా. అండ్ దెన్ స్టోరీ చెప్తున్నాడు, ఇట్లా నీకు తెలియదు, ఇట్లా క్లోజింగ్ వచ్చినప్పుడు చాలా చాలా వింత సిచ్యువేషన్లు చూసినాను. లిటరల్లీ హస్బెండ్స్ గన్ తీసి పెళ్ళాల మీదకి పాయింట్ చేసిన సిచ్యువేషన్లు చూసినాను. ఎందుకంటే ఇక్కడ క్లోజింగ్ చేసేటప్పుడు అంట వాళ్ళ దగ్గర హిస్టరీ కేసులు అవి ఇవి ఏమున్నా సరే అవి షో అప్ అవుతాయట. సో ఒక ఆమెకి ఇట్లనే ఇంతకుముందు 2 times మ్యారీడ్ అయినట్టు అక్కడ ఉందంట.
వాడికి తెలిసిపోయిందంట. ఎవరనంటే నేను ఇంతకుముందు మ్యారేజ్ చేసుకున్నానంట. ఫ్యూరియస్ అయిపోయిందంట, గన్ తీసేసిందంట. నా మీద కూడా ఏదో సెటిల్మెంట్ ఉందని చెప్పేసి ఒకటి ఏదో వచ్చింది. నాకు టెన్షన్ అయిపోయింది. నువ్వు కాదులే, నీ మీద ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి రాకుండా ఒక సైన్ చేపిస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఇట్ వాజంట్ ఈజీ మై ఫ్రెండ్స్. చాలా చాలా ప్రాసెస్ తీసుకుంది ఇది ఇల్లు అమ్మడానికి. చాలా చాలా మెంటల్ టోల్ తీసుకుంది. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నెవర్ ఈజీ. ఈ ఇల్లు మనం తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉండే. 4.62%కి ఒక 30 సంవత్సరాల లోన్ తీసుకున్నాం. ఈ ఇల్లు కొనక ముందు మనము హర్న్డన్ అనే ఒక ప్లేస్లో ఉండేటోళ్ళు. అక్కడ $2,400 మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి కట్టేటోళ్ళు. ఇల్లు తీసుకుందాం అనిపించింది. ఆన్లైన్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. జిల్లాలో అవి ఇవి ఉంటాయి కదా, చూస్తూ ఉంటే ఈ ఇల్లు బాగుంది అని అనిపించినా సరే ఎందుకు బాగా ఎక్స్పెన్సివ్ చిన్న హోమ్స్ లాగా అనిపించి సిటీకి దగ్గరలో తీసుకోలేదు. చాలా దూరం వచ్చేసిన. వాషింగ్టన్ డీసీకి ఒక 1 hour దూరంలో ఇక్కడ ఒక 9,000 square feet లాట్లో మంచి ఇల్లు ఒకటి మనం సైన్ చేసినాం. ఇది సైన్ చేసినప్పుడు మనకి 5% డౌన్ పేమెంట్ కడితే చాలు అన్నారు. సో $37,500 కట్టినాను నేను డౌన్ పేమెంట్ ఈ ఇల్లు స్టార్ట్ చేయడానికి. అఫీషియల్గా వాళ్ళు ఒక 3-4 months తీసుకొని లోకల్ పర్మిషన్స్ అన్నీ తీసుకున్నారు ఈ ఇల్లు బిల్డ్ చేయడానికి. అరౌండ్ February of 2022లో ఈ ఇల్లు స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసి జూన్ వరకు అవగొట్టేసినారు. జూన్లో మనం క్లోజింగ్ చేసినాం. క్లోజింగ్ చేసేటప్పుడు ఇంకొక 25,000 to 30,000 కాస్ట్ అయింది మనకి. $65,000 ఈ ఇంటికి అడుగు పెట్టే లోపలనే మనం కట్టేసినాం. అండ్ దెన్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మనము $4,400 స్టార్ట్ అయింది నా ఈఎంఐ అనేది. 4,400తో స్టార్ట్ అయిన ఈఎంఐ ఈ ఇల్లు అప్రిషియేటింగ్ వాల్యూ కావడం వల్ల, పెరగడం వల్ల, దాని ట్యాక్స్ అది కూడా పెరగడం వల్ల 4,500, 4,600, ఇప్పుడు 4,700 దగ్గరకు వచ్చింది ఈఎంఐ. ఈ ఇంట్లో మనము 3 సంవత్సరాల 5 నెలలు ఉన్నాం. మనమున్న ఈ 3 సంవత్సరాల 5 నెలలకి ఎంత అయింది అని చెప్పేసి చూసుకుంటే $190,000 అవుతుంది. $190,000 మనం ఫస్ట్ కట్టిన ఒక $65,000 ప్లస్ మంత్లీ ఒక $70 HOA అని ఉంటుంది, హోమ్ ఓనర్స్ అసోసియేషన్. ఈ గడ్డి ఇట్లా పెట్టాలి, ఇట్లా కొయ్యాలి, బయట ట్రాష్ పెట్టకూడదు అన్నీ చెప్తా ఉంటారు. మీకు ఎక్కడైనా వెనక గార్డెన్ వేసుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఎట్లా గార్డెన్ కట్ చేస్తున్నావు, ఏం మొక్కలు వేస్తున్నావు, ఎట్లా వాళ్ళకి కుదిరితే పిక్చర్స్ కూడా ఇచ్చినాం అనుకో వాళ్ళు అవన్నీ. సో అవన్నీ వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళకు ఒక $70 మనం మంత్లీ పే చేయాలి. ఈ మనం ఉన్న ఈ టెన్యూర్లో మనం ఒక $3,000 పే చేసినాం వాళ్ళకి. సో 3,000, 190,000, 193,000 ప్లస్ ఒక 65, ఒక 250 అనుకోండి. ఒకవేళ నేను రెంటెడ్ హోమ్లో ఉండుంటే అరౌండ్ ఒక $100,000 నేను ఖర్చు పెట్టి ఉండేటోండి. అరౌండ్ $100,000. ఇప్పుడు నేను అక్కడే ఉండుండి ఆ ఎక్స్ట్రా ఏదైతే 160,000 ఉన్నాయో అవి ఎట్లా ఇన్వెస్ట్ చేసేటోడిని, ఏం చేసేటోడిని అనేది నా పర్సనల్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా నేను బాగా ఖర్చు పెట్టేటోడినా, లేకపోతే సేవ్ చేసేటోడినా, లేకపోతే ఇన్వెస్ట్ చేసేటోడినా, ఎట్లాంటి వాడిని అనే దాన్ని బట్టి. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే ఐఎమ్ అ కైండ్ ఆఫ్ అ పర్సన్, ఐఎమ్ ఇన్ ద మిడిల్. నేను పూర్తిగా ఇన్వెస్ట్ చేయను, పూర్తిగా ఖర్చు పెట్టుకోను, కేర్లెస్గా ఉండను. ఐ గివ్ అ గ్రేట్ వాల్యూ టు ద మనీ, ఐ రెస్పెక్ట్ ఇట్ వెరీ మచ్. అందుకోసమే నేను నా విధంగా తీసుకుంటే ఈ ఎక్స్ట్రా ఏదైతే $160,000, $160,000 మనం కట్టినామో దాన్ని అట్లీస్ట్ ఒక 100K అయినా సరే S&P 500లో ఇన్వెస్ట్ చేస్తుండే. ఇక్కడ Nifty 50 లాంటిది అనుకోండి, Nifty 500 లాంటిది అనుకోండి. ఇక్కడ టాప్ ఉన్న 500 కంపెనీస్ అన్నీ కూడా, Fortune 500 కంపెనీస్ అన్నీ కూడా ఆ S&P 500లో జమ చేసి ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, టెక్ సెక్టర్ ఉంటుంది, ఎవ్రీథింగ్. సో ఇట్ ఆల్వేస్ గ్రోస్. అంటే ఇక Nifty 500 మన ఇండియాలో ఎట్లా సంవత్సరాల నుంచి ఎట్లా గ్రో అవుతుంది అట్లనే S&P 500 దానిలో మాత్రం తప్పకుండా ఒక 100K ఇన్వెస్ట్ చేస్తుండే. ఇంకొక 60K అంటారా, ఆబ్వియస్లీ ఎగిరిపోయేది, ఇట్లా ఎగిరిస్తుండే. ఒకవేళ ఆ 100K నేను ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఓకే రేషనల్లీ మాట్లాడుతున్నా, అది ఈ మధ్య ఎగరేస్తుంది, 10% దాకా లెక్కేయచ్చు, కానీ రేషనల్లీ మాట్లాడదాం మనం. అంటే 6% మాత్రమే తీసుకుందాం. 100K మీద 6% లెక్కతోని ఒక $20,000 వచ్చాయి ఈ 3 సంవత్సరాలు నాకు. సో $120,000 అట్లా S&P 500 ఏదైనా ఒక మంచి ట్రేడింగ్ అకౌంట్లో అట్లా ఉండేవి. మనకి కావాలి ఆ క్యాపిటల్ అనుకుంటే ఒక్క నిమిషంలో స్టాక్స్ అమ్మేసుకునేటోడిని, ట్రేడింగ్ డే వచ్చినప్పుడు సాయంత్రానికి విత్డ్రా చేసుకునేటోడిని, లేకపోతే నెక్స్ట్ డే విత్డ్రా చేసుకునేటోడిని ఆ ఫండ్స్ క్లియర్ కావాలంటే. అండ్ దెన్ ఒక 5 రోజులు వెయిట్ చేసేటోడిని. నెక్స్ట్ మండే వరకు మన చేతిలో పైసలు వచ్చేటి ఒక 120K మనం ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళం. ఇది జరిగేది. ఇప్పుడు ఇంటికి వస్తే ఈ ఇల్లు కొనడానికి, అమ్మడానికి ఈ రెండు కూడా ఆ పెయిన్ ఇన్ ద యాస్. ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటే అది సెంటిమెంట్కి సంబంధించింది.
పైసలు ఉన్నా కానీ కొన్నిసార్లు రైట్ అనిపిస్తేనే చేయాలనిపిస్తుంది. హోమ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సంథింగ్, అది ఎమోషనల్లీ బాగా కిక్కిన్ అయితే కానీ చేసే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది. బై చేసేదానికన్నా అమ్మేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించినాయి. నేను ఈ ఇంటికి యాక్చువల్ వాల్యూ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇక్కడ లోకల్ బ్యాంక్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్, దాని వెబ్సైట్లో దీని ఇంటి వాల్యూ $870,000 అని చెప్పేసి పెట్టిండు. నేను దాన్ని 794Kకి అమ్మేసిన. 794కి అమ్మేసిన. మల్టిపుల్ టైమ్స్ ఆ ప్రైస్ రెడ్యూస్ చేసిన. బికాస్ ద యాక్టివిటీ దట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. నేను మేబీ ఐఎమ్ ఇన్ అ రాంగ్ టైం. ఇక్కడ ట్రంప్ గారు చేసే ఏదైతే ఉందో దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. మొన్నటిదాకా ఫెడరల్ షట్ డౌన్ ఉంది. నథింగ్ హెల్ప్ మీ, నథింగ్ ఎట్ ఆల్ హెల్ప్ మీ. బట్ ఐ మేనేజ్ టు గెట్ ఎ సెల్లర్ because of my good friends. I don't want to reveal their personal details, but all I can tell you is ఒక తెలుగు వాళ్ళకి అమ్ముతున్నాము. సో పాయింట్ బీయింగ్ ఈజ్, ఇక్కడ మెయిన్గా రియల్ ఎస్టేట్ పుషింగ్ చేసేది ఎవరైతే ఉన్నారో అది ఇమిగ్రెంట్స్ అని అర్థమైపోయింది నాకు. ఇక్కడ వాళ్ళు కష్టం కొనలేరు. వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ వర్క్ తర్వాత, ఏ మిలిటరీ దాని తర్వాతనో ఎక్కడో వాళ్ళకి ఇన్సెంటివ్స్ వచ్చో లేకపోతే పైసలు మంచిగా, వాళ్ళు మాత్రం ఎంతండి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అమెరికాలో. వాళ్ళ పర్సెంటేజ్ బాగా పైసలు ఉండి ఇట్లాంటి ఇల్లులు కొనగలిగే స్తోమత ఉండేవాళ్ళు చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. వాళ్ళందరినీ కూడా బందిగాన చేసేసరికి నాకు బయర్స్ దొరకలేదు. సో ఐ హ్యాడ్ టు రెడ్యూస్ ద ప్రైస్ టు అట్రాక్ట్ ద బయర్స్. అండ్ దెన్ అప్పటికి కూడా బయర్స్ రాకపోతే నేను కొంచెం ఏజెంట్ మీద ప్రెషర్ పెట్టిన. ఇట్లా కాదు, నేను నీకు 2.75% ఇస్తున్నా, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు, ఏం చేసినావు చెప్పు, ఏం మార్కెటింగ్ చేసినావు, ఎంతమంది బయర్స్ని తీసుకొచ్చినావు, నాకు అట్లీస్ట్ డీటెయిల్స్, ఎవరైనా ఆఫర్ ఇచ్చిరా లేదా, ఇట్లా వర్కౌట్ కాదు, నేను ఆమెను ఎడ్జ్, నేను ఇండియాకి పోవాలి, నాకు ఇది క్యాష్ అవుట్ చేయడం, లిక్విడేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి బయట ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి క్యాష్ ఆఫర్లు తీసుకున్నా. కొన్ని క్యాష్ ఆఫర్లు వచ్చినాయి, ఆల్మోస్ట్ అమ్మేద్దాం అనుకున్నా, అంతా అయిపోయింది. కానీ వీళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ క్లాజ్ ఉంది. అదేంటంటే 6 నెలలు వీళ్ళతోనే ఉండాలి నేను మార్కెటింగ్. నేను 2 నెలలే అనుకున్నా. ఆమె కూడా చెప్పడం ఏం చెప్పింది, ఒకవేళ నీకు నాకు థింగ్స్ వర్కౌట్ కాకపోతే మనం మ్యూచువల్లీ అగ్రీ అయిపోయి వెళ్ళిపోదాం కాంట్రాక్ట్ నుంచి అని చెప్పింది. మనం ఏంటండి మొహమాటం, అడగం. మీరు అడగండి, నా దగ్గర నుంచి నేర్చుకొని మీరు అడగండి. నేను కూడా పెద్దగా ఆ సైన్ చేసేటప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, ఇంత మంచిగా నవ్వుతున్నారు, అట్లా ఏముంటుందిలే అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను ఎప్పుడైతే నా నారాజ్ని వ్యక్తపరిచినానో, లేదు నీ కాంట్రాక్ట్ ఉంది కదా, నువ్వు బయట పోయి అట్లా క్యాష్ ఆఫర్లు ఇవ్వడానికి కూడా వీల్లేదు, ఒకవేళ నువ్వు ఇచ్చినా సరే నేను నిన్ను కోర్టులో వేసి మా దగ్గర మళ్ళీ పైసలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నది. అమ్మ బింగో అనుకున్నా నేను. సో ఇది ఓకే, ట్రాప్లో పడ్డాం మనము. ఇప్పుడు ఏంటిది, ఇదర్ డూ ఆర్ డై. ఫోన్ చేసిన, నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తా, ప్రైస్ రెడ్యూస్ చేస్తా, 800Kకి పెడతా, నీ పర్సంటేజ్ కూడా ఒక 1% దాకా తీసేస్తా, 2% మాత్రమే ఇస్తా. నువ్వు 30 రోజుల లోపల నాకు ఈ ఇల్లు అమ్మి పెట్టలేకపోతే మనమిద్దరం మ్యూచువల్గా ఈ ఇంటి కాంట్రాక్ట్ నుంచి బయటకు రావాలా. నీకు లిటరల్లీ నేను కేజీ బంగారాన్ని ఒక 30% ఆఫ్ ప్రైస్కి అమ్మమని చెప్పేసి అంటున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఏం చేయలేకపోయినావు, ఇప్పటికీ కూడా నువ్వు ఏం చేయలేకపోయినావు అంటే జస్ట్ అడ్మిట్ దట్, ఇంకా కాదు నాకు ఇచ్చేసేయి, నన్ను పోనీ, నేను ఏదో ఒక క్యాష్ ఆఫర్ తీసుకొని పోతా అని చెప్పిన. ఇంతలోపట్నే మన వాళ్ళు వచ్చినారు, ఈ ఇల్లు చూసుకున్నారు, వాళ్ళకు కూడా నచ్చింది పర్సనల్గా, వాళ్ళు ఆఫర్ చేసినారు ఈ రేట్ అని చెప్పేసి. నేను కూడా ఇంకా ఐ డింట్ వాంట్ టు, అంటే ఇంకా ఇచ్చేసేసి దీన్ని ఎందుకు లెట్స్ ఓకే లెట్స్ క్లోజ్ ఇట్ అని చెప్పేసి ఆమెతోనే పోయి ఓకే ఐఎమ్ సైనింగ్ ఇట్ ఆఫ్ అని చెప్పేసి వీళ్ళకు ఒక 2% ఇచ్చినాము, బయర్ కంపెన్సేషన్ ఒక 1% ఇచ్చినాము. నెట్ నా చేతికి వచ్చింది 82,000 వచ్చింది. ఒకవేళ అది S&P 500లో ఉండుంటే 120K ఉండేది, హ్యాజిల్ లేకుండా ఒక 1 వీక్లో అమ్ముకొని బయటకు వచ్చేటిది. బట్ ఈ ఇంట్లో మనమున్న లివింగ్, నాకు దొరికిన ఆ ఫ్రీడమ్, నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్, నేను రియలీ నా ఎక్స్పీరియన్సెస్, వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్. I bought a skateboard, I bought a bike, I bought everything. It's just like happiest life. ఇక్కడ సోఫా, పెద్ద సోఫా, పిల్లలు ఇక్కడ కూర్చున్నది, సంస్కృతి ఇక్కడ కూర్చున్నది, పెద్ద టీవీ, అన్ని టీవీలు, ఇదంతా మెడిటేషన్. జస్ట్ పిక్చర్డ్ ఇట్, ఇట్లుండాలి లైఫ్ అని అనుకున్నాము, అట్లా చేసేసినాం మొత్తం. ఆ మూమెంట్స్కి నేను వెలగట్టలేను. ఎంత వెలగట్టాలి మనం? ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ యూ లూజ్, సమ్ టైమ్స్ యూ విన్. కానీ దిస్ హోమ్ లిటరలీ టాట్ మీ ద లైఫ్. ఫర్ మీ దిస్ ఈజ్ వేర్ ఐ రీబార్న్ అని నేను నిజంగా నమ్ముతున్నా. యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు హ్యాపీ ఇన్ ఇన్వెస్టింగ్ హోమ్. ఇది నా ప్రగాఢమైన నమ్మకం. లేదు, నేను ఈక్విటీ బిల్డ్ చేసుకుంటున్నా, స్లోగా బిల్డ్ చేసుకుంటున్నా,
మూమెంట్స్ని కూడా గ్యాదర్ చేసుకుంటున్నా. ఐఎమ్ హ్యాపీ. కొన్నిసార్లు తుఫాన్ వస్తుంది, కొన్నిసార్లు స్నో వస్తుంది, కొన్నిసార్లు లైఫ్ కూడా ఛాలెంజెస్ ఇస్తుంది. ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఈరోజు జాబ్ పోతుంది, రేపు జాబ్ ఉంటుంది, బట్ ఐఎమ్ విల్లింగ్ టు బై ఇట్ అనేటోళ్ళకి మాత్రం మజా వస్తుంది, మజా ఉంటుంది లైఫ్. ఐ విష్ అవర్ న్యూ ఫ్రెండ్స్ హూ బాట్ ద హౌస్ అ వెరీ వెరీ వామ్ వెల్కమ్, అ వెరీ బెస్ట్, హ్యాపీ మూమెంట్స్, పీస్ఫుల్ లైఫ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద హౌస్. ఇదే గల్లీలో మన నేబర్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు. వాళ్ళ బేస్మెంట్ మాకు ఇచ్చినారు, ఆ బేస్మెంట్లో ఉంటాము. And then slowly pack the bags, see the US, go. Cheers on closing. Cheers again. Cheers. Cheers. నా కొడుకు ఈరోజు పొద్దున్నే మా అడ్వాంటేజ్ తీసుకొని, మనకి పనులు ఉన్నాయి కదా, స్కూల్కి పోలేదు, రేపు కూడా అటెండ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాడు. లేట్గా పడుకుందామని, సో దట్ లేపుతుంటే లేవకపోవడము. అండ్ వీళ్ళు మంచి పేరెంట్స్లే, అడ్వాంటేజ్ తీసుకుందాంలే. అదేనా టైమ్ టు స్లీప్. దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఐమ్ టెలింగ్ యూ, అండ్ ఐమ్ నాట్ గోనా టెల్ యూ వన్ మోర్ టైమ్. If I hear the iPad sound in the next 5 seconds, Nana, consider it's gone forever. Aeroplane. 1, 2. That's even good. In 2 seconds, that's awesome. Now put it on the side, Nana. Good night, okay? చెక్ చేతికి వచ్చి ఇండియాలో INR రిసీవ్ అయితే అప్పుడు మనసుకి నాకు శాంతి ఫీలింగే రావట్లేదు. సామి ఇక చేసేసినాం అయిపోయింది అనే క్లోజర్ రావట్లేదు. ఫస్ట్ మాతో సైన్ తీసుకున్నారు, రేపు కాక ఎల్లుండి వాళ్ళతో సైన్ తీసుకుంటారు. ఆ రోజు క్లోజింగ్ అయిపోతే ద నెక్స్ట్ డే వైర్ చేస్తే ఆ నెక్స్ట్ డే వస్తుంది. అంటే వీఆర్ లుకింగ్ ఎట్ నెక్స్ట్ మండే. ఈ రోజు మండే సైన్ చేస్తే 1 వీక్ తర్వాత మన పైసలు మనకు వస్తాయి అనేది నేను ఐఎమ్ యాంటిసిపేటింగ్ అన్నట్టు. ఐ డోంట్ నో మ్యాన్, ఈ లిమిట్స్, ఇంత ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్, ఇంత పెట్టాలి, ఇంత ఉండాలి, ఇవన్నీ పెడతారు కదా, ఇవన్నీ వీటితోనే నాకు తలకాయ నొప్పి అయిపోయింది. ఐ జస్ట్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ సామ్. ఐ హావ్ డిసైడెడ్ ఇన్ హెడ్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇండోనేషియా పోవాలి మనం, బాలి. దేర్ ఆర్ సో మెనీ అదర్ ప్లేసెస్ టు యూనో. ఐ హర్డ్ ఆఫ్రికా ఈజ్ బ్యూటిఫుల్. ఇండియా పోయిన తర్వాత ఒక పని చేద్దాం. ఫస్ట్ వీసాలు అప్లై చేద్దాం, లండన్కి, దుబాయ్కి, కొన్ని కంట్రీస్కి. ఏంటది? లండన్ వెళ్ళాలి. అమెరికాలో అమెరికా తీసేసి ఏ చౌరస్తాన్ పెడదాం అనుకున్నా. ఏ చౌరస్తా ఎట్లుంది ఫ్రెండ్స్? ఏ చౌరస్తా ఫర్ నౌ ఇట్స్ అమెరికా చౌరస్తా. యూనో నెక్స్ట్ వీడియోలో మన చెక్ 7 వరకు వచ్చినాయా లేదా పైసలు, ఏం సంగతి ఏంటిది అనేది ఆ అప్డేట్ కూడా చెప్తాను నేను. సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, cheers. అమెరికా చౌరస్తా.